గుంటూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని టీపీ గూడూరు ఇసుకపాలెం గమ్మళ్లపాలెంలో టీడీపీ పార్టీ శాసనసభ్యులుగా పోటీలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. బాణసంచాలు కాల్చి మంగళహారతులతోటి స్వాగతం పలికి సోమిరెడ్డిపై పూలవర్షం కురిపించారు. గజమాలలతోటి సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలోని భాగంగా సోమిరెడ్డి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాను శాసనసభ సభ్యునిగా మంత్రిగా ఉన్న కాలంలో టీడీపీ గూడూరులో చేపట్టిన పనులను చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేశారు. తనను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి నాన్ లోకల్ అంటూ పలు సందర్భాలలో అంటున్నాడని, కానీ మా ముత్తాతలు మా తాతలు ఈ ప్రాంతం వాళ్లేనని, ఇక్కడే మా భూములు మా ఇళ్ళు వాకిళ్ళు ఉండేవని, ప్రజల కోసం రాజకీయాల కోసం మా సొంత భూములు అమ్ముకున్న కుటుంబాలు మావన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిలా ప్రజలను దోచుకున్న నీచ చరిత్ర మాకు లేనే లేదని అన్నారు. ఈ అభివృద్ధి కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నిలపడం కోసం ఈ ఒక్కసారి నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నాకు ఒక విడో వితంతు బ్రహ్మదేవ నుంచి వచ్చింది. అయ్యా, నాకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో 2 కాళ్ళు పడుతున్నాయి, ఇంకా దేనికి పనికి రాకుండా పోద్ది, 50,000 ఇస్తే ఏం చేసుకున్నాయ్యా, దాని విలువ ఎంత అవుతుంది, నా పరిస్థితి ఏంటంటే ఆ గోడకాళ్ళు తవ్వుతున్నారంటే పోయి ఆపిమన్నా. ఊర్లో వాళ్ళకి పాపిచ్చేసా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఢిల్లీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు నా దగ్గర. 6 రాష్ట్రాలకు పోతుంది, ఒక లైన్ ఇచ్చాడు. అక్కడ కందమూరుకు పంపించి వాళ్ళందరినీ తరివేసి మొబైల్ ఫోన్లు కూడా చేతులు లేకుండా చేసి అప్పటికప్పుడు కట్టెలు పరిచి ఆ చిన్న కొడుకు చేత కొరువు పెట్టించారు, తగలబెట్టేశారు. వాళ్ళ సాంప్రదాయం పూడ్చిపెట్టింది. కానీ శవం తగలబడిపోయిన తర్వాత పక్క రోజు ఆత్మహత్య కింద రిపోర్ట్ రాసేసారు. అది తెలిసింది నాకు. ఢిల్లీకి పోయా. ఢిల్లీ అయితే చిన్నదిన రోజు ఆ ఊరికి పోయా. అజిల్వాడి పిల్లకాయలు అందరూ ఉన్నారు. క్లాస్ పీక్ వదిలిపెట్టా. ఎందుకు ఒప్పుకున్నారు మీరు కాల్ చేస్తుంటే అంటే మమ్మల్ని తరిమేశారు. దేనికైనా మీరు తరిమేస్తే 40 మంది కాల్ చేస్తారా? 4 గంటలకి అంటే 3:30-4 గంటల ప్రాంతంలో సర్వేపల్లిలో బహిరంగ సభ, రోడ్ షో, ఆ తర్వాత ఆత్మకూరులో సత్తివేడులో మళ్ళీ రోడ్ షో. ఇది ప్రోగ్రాము. నెక్స్ట్ డే మళ్ళీ వేరే జిల్లాకి వెళ్తాడు. సో ఆ రోజు సర్వేపల్లి నియోజకవర్గం వాళ్ళందరూ గూడూరులో మహిళా సదస్సు, సత్తివేడులో రోడ్ షో అన్నీ సక్సెస్ఫుల్గా జరిపించాలని కార్యకర్తలందరికీ నేను కోరుకుంటుండా. బాబు గారు వస్తే ఒక క్యాడర్లో ఒక ఉత్సాహం వస్తుంది. ఒక ప్రపంచంలో రోడ్ షోస్ కూడా భారీగా సక్సెస్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు లాగా 1500 ఆర్టీసీ బస్సులు, పక్క జిల్లాలో వాళ్ళందరికీ మనిషికి 1000 రూపాయలు బిర్యానీ, క్వార్టర్ బాటిల్, ఇటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛందంగా బాబు గారిని ఆశీర్వదించేదానికి, బాబు గారికి మద్దతు పలికేదానికి, కూటమికి మద్దతు పలికేదానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళందరూ కూడా వచ్చి భారీగా విజయవంతం చేస్తున్నారు. రేపు కూడా మనం 20వ తేదీ మనందరూ సర్వేపల్లి వాళ్ళందరూ ఈ రోజు నుంచి వర్క్ చేసి ఆ సభని విజయవంతం చేసేదానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు.